దూరపు కొండలు నునుపని ఒకవైపు, అదే సందర్భంలో అక్కడ కష్టాలు ఉండవు అని మరొక వైపు అమెరికా యూరప్ దేశాలకి వెళ్ళేటటువంటి వాళ్ళకి సంబంధించి భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఏ చిన్న చితకా పని చేసుకుని బ్రతికినా అక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్గా చూస్తారు, గౌరవిస్తారు. అదే ఇండియాలో అదే పనులు చేస్తే అవమానకరంగా ఫీల్ అవుతారు, కనీసం పెళ్ళికి పిల్లను కూడా ఇవ్వరు. అమెరికాలో చేస్తే కనుక ఏం చేసినా సరే మంచి సంబంధాలే వస్తాయి సాధారణంగా. అందువల్లనే విదేశాలకు వెళ్తూ ఉంటారు. కాకపోతే అక్కడ లైఫ్ మన వాళ్ళ లైఫ్ మంచిగా ఉందని ఫీల్ అయ్యేవాళ్ళు ఉన్నారు, చెడుగా ఉందని ఫీల్ అయ్యేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ మేధో మదనం, ఇద్దరు మేధావులు, ఒకటి అమెరికా వెళ్ళి చూసి వచ్చినటువంటి విద్యావేత్త వాసిరెడ్డి అమర్నాథ్ గారు, అక్కడే ఉంటూ అక్కడ పూర్తి అవగాహన ఉన్నటువంటి కేసీ చేకూరి గారు, ఇద్దరి మధ్యన జరిగిన ఒక సంవాదానికి సంబంధించి ఇది వాస్తవంగా ఎందుకు ప్రస్తావిస్తున్నా అంటే పబ్లిక్కి కొన్ని విషయాలు వాళ్ళంతటా వాళ్ళు అవగాహన చేసుకోవాలి. ఇద్దరు పెద్దవాళ్ళు మాట్లాడుకున్నటువంటిది చాలా మంచి పాయింట్. ఒక్కసారి అదేంటో విందాం. ఇప్పుడు చూస్తే అమెరికాలో ఉన్న మొత్తం ఇండియన్ రెస్టారెంట్ సంఖ్య సుమారుగా 8,500. ఇందులో వెయిటర్స్ లాంటి ఉద్యోగాల్లో పనిచేసేది ప్రధానంగా అమెరికాకు ఉన్నత చదువులు ఎంఎస్ చదివేందుకు వెళ్ళిన మన దేశ విద్యార్థులే. డల్లాస్ నగరం అయితే ప్రతి ఇండియన్ రెస్టారెంట్లో ఇండియన్ విద్యార్థులే. ఇలా పనిచేయడం ఆ దేశ చట్టాలకు విరుద్ధం. చట్టాల సంగతి ఎలా ఉన్నా వీళ్ళకి అందే వేతనాలు అంతంత మాత్రం, కార్మిక చట్టాలు వర్తించవు, కనీస వేతనాలు ఉండవు, గంటకు $5 అయినా పర్వాలేదంటూ ఉద్యోగాల క్యూలో నిల్చునే వారందరూ. ప్రమాదం జరిగితే బీమా వర్తించదు. సరే, ఇన్ని కష్టాలు పడి చివరికి చదువు ముగించుకుని ఉన్నత ఉద్యోగం సాధించి అక్కడ సెటిల్ అయ్యే అవకాశం ఉందా? అధిక శాతం విద్యార్థులు చదివే యూనివర్సిటీ విద్యలో నాణ్యత అంతంత మాత్రం. సరే, ఇక్కడే పని సంపాదనలో పడి చదువును పట్టించుకునే వాళ్ళు ఎందరో, కాయ కష్టం చేసుకునే వాళ్ళు గల్ఫ్కి వెళ్ళి షేకులు దోపిడికి గురే అష్ట కష్టాలు పట్టడం విన్నాం. ఇది ఒక విధంగా అలాంటిదే. కాకపోతే ఇక్కడ మధ్యతరగతి యువకులు చదువుకున్న వాళ్ళు వీళ్ళని దోపిడీ చేస్తుంది అక్కడ సెటిల్ అయిన మనోళ్ళే. అయ్యో పాపమని వీరికి సాయం చేస్తున్న మనోళ్ళు కూడా ఉన్నారు, సంఖ్య తక్కువ. సిట్టింగ్ అని వాల్కెనో అని సామెత, అంటే అగ్నిపర్వతంపై కూర్చోవడం ఎప్పుడైనా బద్దలు కావచ్చు అంటూ వాసిరెడ్డి అమర్నాథ్ గారు పోస్ట్ చేస్తే దాని మీద అక్కడే ఉన్నటువంటి కేసీ చేకూరి గారు కౌంటర్ ఇచ్చినటువంటిది. అసలు అక్కడ మన వాళ్ళని ఆదుకుంటున్నది మన వాళ్ళే, లేకపోతే కనుక ఇది కాదు. ఇంకొకటి నిబంధనలకు పరంగా అయితే ఇబ్బంది పడేది తెలిసి కూడా మన తెలుగు వాళ్ళు మన వాళ్ళని కాపాడుకొస్తున్నారు అన్నటువంటిది పెట్టుకొచ్చారు. ఇందులో ఆయన వెర్షన్ ఏంటంటే కొంతమంది పూర్తిగా వివరాలు తెలియకుండా ఇండియాలో కూర్చుని అమెరికాలో ఎంఎస్ విద్యార్థుల కష్టాల గురించి పోస్టులు రాస్తున్నారు. వాళ్ళ ఉద్దేశం మంచిదైన ఒడ్డును కూర్చుని రాస్తే లోతు తెలియదు కనుక ప్రజలకు తప్పుడు సందేశం వెళ్తుంది. దయచేసి ఇండియాలో తల్లిదండ్రుల మనోభావాలను తప్పుదో పట్టించేలా వాళ్ళు బాధపడేలా రాయకండి అంటూ ఎంఎస్ విద్యార్థుల శ్రమని అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు చాలా కొద్దిమంది మాత్రమే. విద్యార్థులకు అండగా ఉండేది ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళే, ముఖ్యంగా తెలుగు వాళ్ళే. చిన్న పార్ట్ టైం జాబ్ ఇప్పించడం, తెలిసిన షాపుల్లో రెఫర్ చేయడం, ఫీజులకి చేబదులు లాంటి సహాయాలు చేస్తున్నది. ఎంఎస్ చదువుకునేటప్పుడు యూనివర్సిటీ కష్టాలు ఎలా ఉంటాయో తెలిసిన వాళ్ళు, H1 వీసా మీద వచ్చి కష్టపడి స్థిరపడిన వాళ్ళే. వాళ్ళేదో మీ పిల్లల్ని అమెరికాలో దోచుకుంటున్నారనే కలరింగ్ ఇవ్వడం సత్యదూరం. ఇండియన్ రెస్టారెంట్లో కాదు, యూనివర్సిటీ బయట ఎక్కడ పనిచేసినా కార్మిక చట్టాలు కనీస వేతనాలు విద్యార్థులకు వర్తించవు. అది ఇమ్మిగ్రేషన్ చట్టం. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ యూనివర్సిటీలో మాత్రమే పార్ట్ టైం జాబ్ చేయాలి. అవి చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి, అందరికీ దొరకవు. అందుకే ఫీజులు కట్టడానికి, రెంట్, ఇతర ఖర్చుల కోసం మన పిల్లలు ఇలా రెస్టారెంట్లో పనిచేయాల్సి వస్తుంది. ఒకవేళ వచ్చేటప్పుడు స్టడీ లోన్ తీసుకుని యూనివర్సిటీ ఫీజు కట్టినా అది త్వరగా తీర్చేసి తల్లిదండ్రులకు భారం తగ్గించాలని తపన నేను 100 మంది పిల్లల్లో చూశాను. టెక్సాస్లో కనీస వేతనం గంటకి $7,000. కానీ ఇండియన్ ఓనర్షిప్ ఉన్న రెస్టారెంట్లు, షాపుల్లో గంటకి $12-15 తక్కువ ఇవ్వరు. ఇక తమ దగ్గర విద్యార్థులు పనిచేయడం, తాము పని చేయించడం రెండు ఇమిగ్రేషన్ నిబంధనలకు వ్యతిరేకమే. ఇమిగ్రేషన్ అధికారులు దాడి చేస్తే ఓనర్ మీద కూడా కేసు అవుతుంది. నిబంధనలకు వ్యతిరేకంగా ఇన్సూరెన్స్ సంస్థలు రెస్టారెంట్లో పనిచేసే విద్యార్థులకు పాలసీలు ఇవ్వవు. తీసుకుంటే అదొక అదనపు నేరం. పనిలో ఉన్నప్పుడు ప్రమాదం జరిగినా ఓనర్ బాధ్యత అవుతుంది. అయినా రిస్క్ తీసుకునే మన పిల్లలు అని మాలాంటి వాళ్ళని రిఫర్ చేస్తే పార్ట్ టైం జాబ్స్లో పెట్టుకుంటున్నారు. లేదా అక్కడ అప్పటికే పనిచేస్తున్న పిల్లలు తమ ఫ్రెండ్స్ని తీసుకుని జాబ్ ఇస్తున్నారు. ఇదంతా బిజినెస్ ఓనర్లు అందరూ ఏమాత్రం లాభం చూసుకోకుండా మన పిల్లల మీద ప్రేమతో చేస్తున్నారు అని నేను షుగర్ కోటింగ్ చేసే చెప్పను. ఇలా పిల్లలకు పార్ట్ టైం జాబ్స్ ఇచ్చి క్యాష్ ఇవ్వడం ద్వారా ఓనర్లకు పేరోల్ పన్నులు మిగులుతాయి. కానీ రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్ ఓనర్లు, విద్యార్థులు ఇద్దరు తీసుకోకపోతే మధ్యతరగతి పిల్లలు ఆస్తులన్నీ అమ్మి 4 సెమిస్టర్లకే దాదాపు 40-50 లక్షల ఫీజులు కట్టాల్సి వస్తుంది. దానికి అదనంగా నెలకు కనీసం 1 లక్ష చొప్పున ఇంకో 25 లక్షలు తిండికి అద్దెకి అవుతాయి. ఓ సామాన్య రైతు కుటుంబం ఈ ఖర్చులు తట్టుకోగలదా? అందుకే పిల్లలు కష్టపడి రోజుకి 15 గంటలు పనిచేస్తున్నారు. త్వరలో స్టడీ లోన్ తీర్చి పేరెంట్స్కి భారం తగ్గించాలని తాపత్రయపడుతున్నారు. ఇదంతా అవసరమా? ఇండియాలో చదువులు లేవా, ఉద్యోగాలు లేవా అనేది కొంతమంది ప్రశ్న. దాని గురించి కూడా నేను ఆన్సర్ చేస్తానంటున్నారు ఆయన.